భారతదేశంలో ఖర్చులను తట్టుకునేందుకు క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. నెలకు 50,000 రూపాయల కంటే తక్కువ జీతం సంపాదిస్తున్న వారిలో దాదాపు 93% మంది తమ అవసరాలను తీర్చుకోవడానికి ఈ క్రెడిట్ కార్డులని వినియోగిస్తున్నారని థింక్ 360 ఒక నివేదికను విడుదల చేసింది. అయితే దేశంలో 20,000 మందికి పైగా వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల ఆర్థిక ప్రవర్తనను 12 నెలల పాటు పరిశీలించి రిలీజ్ చేసిన రిపోర్టుతో ఈ ఆందోళనకర విషయం బహిర్గతమైంది. అయితే స్వయం ఉపాధి పొందుతున్న వారిలో సుమారు 85% మంది క్రెడిట్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి సేవల్ని సద్వినియోగం చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగానే పెరిగింది. స్వయం ఉపాధి పొందుతున్న వారిలో 20%, ఉద్యోగుల్లో 15% మంది వీటిని వాడుకుంటున్నారు. ఇక దేశంలో క్రెడిట్ కార్డులు, BNPL ఇప్పుడు తమ జీవితంలో ఒక సాధనంగా మారిందని థింక్ 360 వ్యవస్థాపకుడు CEO అమిత్ దాస్ వెల్లడించారు. ఉద్యోగులు, వృత్తి నిపుణులతో పాటు గిగ్ వర్కర్లు తమ ఆర్థిక అవసరాల కోసం ఈ క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఫిన్టెక్లు సైతం డిజిటల్ రుణాల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి. 2023లో ఫిన్టెక్లు 92,000 కోట్ల రూపాయలకు పైగా వ్యక్తిగత రుణాలను రిలీజ్ చేశాయి. కొత్త రుణాల్లో ఇవి 76%కి సమానమని చెప్పాలి. తక్కువ ఆదాయం ఉన్నవారే స్వల్పకాలిక డిజిటల్ రుణాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఈ నివేదికలో వెల్లడించారు.